పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో తొలిసారి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2 పార్టులుగా రాబోతున్న ఈ మూవీపై నిన్న రిలీజ్ అయిన టీజర్ ఎక్స్పెక్టేషన్స్ ను భారీగా పెంచేసిందని చెప్పాలి. భారీ పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ బాధ్యతలను యువ దర్శకుడు జ్యోతి కృష్ణ తీసుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాబీ డియోల్ తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ కి సంబంధించిన లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి హరిహర వీరమల్లు సినిమా షూట్ ఎప్పుడు మొదలైనప్పటికీ పవన్ పొలిటికల్ కెరియర్ కారణంగా లేట్ అవుతూ వస్తోంది. దీంతో ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాల్సి వస్తుంది. అయితే నిన్న రిలీజ్ అయిన టీజర్ తోనే ఆ ఎదురు చూపులకు మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ ఏడాదిలోనే వీరమల్లు రిలీజ్ అవుతుందన్న హింట్ ఇచ్చి మరింత ఆసక్తి పెంచేశారు. కాగా ఇప్పుడు ఆ డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ లేటెస్ట్ బజ్ ప్రకారం హరిహర వీరమల్లు డిసెంబర్ 20 లేదా క్రిస్మస్ రేస్ డేట్ లో రానుందని తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సింది. హరిహర వీరమల్లు మూవీని 17వ శతాబ్దం నాటి మొఘలాయులు కుతుబ్ షాహీల సామ్రాజ్యాల నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొఘలుల కాలం నాటి బందిపోటు దొంగగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. 2 డిఫరెంట్ టైం పీరియడ్స్ లో ఈ కథ సాగుతుందని సమాచారం. జాతీయ అవార్డు గ్రహీత తోట తరణి ఆరాధ్యంలో హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. పవర్ స్టార్ అభిమానులకు ఐ ఫీస్ట్ ఇచ్చేలా సినిమాను తీర్చిదిద్దుతున్నారట. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలో రిలీజ్ చేయనున్నారు. మరి పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఈ మూవీ ఎంత భారీ సక్సెస్ ను అందుకుంటుందో చూడాల్సిందే.